గైస్ వీడియో దగ్గర ఒక చిన్న రిక్వెస్ట్, ఈ స్మార్ట్ ఫోన్ ఆఫ్టర్ రివ్యూ తర్వాత నేను సేల్ చేస్తాను అనమాట. ఎవరికైనా కావాలనుకుంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ మెసేజ్ చేయండి. 35,000 రూపాయలకి ఈ స్మార్ట్ ఫోన్ నేను ఇచ్చేస్తా. మళ్ళీ వచ్చి నా దగ్గర నెగోషియేట్ చేయొద్దండి. సో 35,000కి ఎవరైనా మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం ఈ నెంబర్ మెసేజ్ చేయండి, మనం మాట్లాడుకొని ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం. ఒప్పో రెనో 15 అరౌండ్ ఒక 46,000 ప్రైస్ ప్యాకెట్లో ఈ ఫోన్ అయితే లాంచ్ చేశాను అనమాట. ఒప్పో రెనో 14 సక్సెసర్గా మనకి విత్ ఇన్ 6 monthsలోనే ఒప్పో రెనో 14 తీసుకుని వచ్చి ఇప్పుడైతే ఒప్పో రెనో 15 తీసుకొచ్చారు అనమాట. సో ఈ రెనో 15ని ఇప్పుడు మనం కొనొచ్చా, కొంటే ఎవరు కొనాలి, ఏ కేటగిరీ పీపుల్ సజెస్ట్ చేస్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రైస్కి వర్తా కాదా, ఈచ్ అండ్ డిపార్ట్మెంట్లో ప్రోస్ అండ్ కాన్స్ డిస్కస్ చేసుకుందాము. జస్ట్ సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. ఫస్ట్ దీని ఒక బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. ఈ చుట్టూ కూడా మనకి మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ ప్రొటెక్షన్తో యూజ్ చేస్తున్నారు. బ్యాక్ గ్లాస్ ప్రొటెక్షన్ వచ్చేసి అది ఏదైనా మెన్షన్ చేయలేదు అనమాట. బట్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మాత్రం కార్నింగ్ గోల్డ్ గ్లాస్ 7 ప్రొటెక్షన్తో మనకి యూజ్ చేస్తున్నారు అనమాట. అట్లీస్ట్ విక్టర్స్ యూజ్ చేస్తున్నా కూడా బాగుండు అనేదే నా ఒపీనియన్. అండ్ ఈ ఫోన్కి మనకి IP68 and 69 రేటింగ్తో అయితే మాత్రం వస్తుందన్నమాట. సో IP రేటింగ్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. బట్ ఒకటి ఏంటంటే NFC లేదనమాట ఈ స్మార్ట్ ఫోన్లో. ఓకేనా, సో అది నాకు మేజర్ కన్సర్న్గా అనిపించింది. సో ఇది బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్లో. సో బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్లో మాత్రం కంప్లీట్ సాటిస్ఫై చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఫార్మ్ ఫ్యాక్టర్ కూడా చాలా హ్యాండీగా ఉంది ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం. సో ఖచ్చితంగా బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ మాత్రం చాలా బాగుందన్నమాట మెన్షన్ చేస్తున్నా. నెక్స్ట్ డిస్ప్లే వచ్చి మనం ఆడుకుంటే మాత్రం 1.5 రెజల్యూషన్తో AMOLED డిస్ప్లే అనమాట. ఇది 6.56 ఇంచెస్తో అంటే 6.6 ఇంచెస్తో మాత్రం మనకి డిస్ప్లే వస్తుంది అనమాట. బెజల్స్ కూడా చాలా థిన్గా ఉంది, పైన కింద కొంచెం లిటిల్ పెద్దగా ఇచ్చిన, లెఫ్ట్ అండ్ రైట్లో మనకి కొంచెం థిన్గానే ఇచ్చారనమాట. ఓకే, ఈ డిస్ప్లే క్వాలిటీ, క్లారిటీ, బ్రైట్నెస్ గురించి మనం ఆడుకుంటే మాత్రం బ్రైట్నెస్ వచ్చేసి HB మోడ్లో 1200 nits అని చెప్తున్నాను అనమాట. దీనికి ఒక పీక్ బ్రైట్నెస్. దీన్ని నేను టెస్ట్ చేసినప్పుడు ఇండోర్లో కానీ అవుట్డోర్లో కానీ బ్రైట్నెస్ పరంగా మాత్రం నాకు ఎటువంటి ఇష్యూ అయితే మాత్రం లేదు, నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు అనమాట. బట్ అవుట్డోర్లో సమ్ టైమ్స్ నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఇంకొంచెం బెటర్ బ్రైట్నెస్ ఇచ్చింటే బాగున్నాయి, ఒక చిన్న ఫీలింగ్ మాత్రం నాకైతే మెన్షన్ చేస్తున్నాం. ఓకే, దీని పక్క పెట్టేసి డిస్ప్లే క్లారిటీ ఎలా ఉంది, కలర్స్ ఎలా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా నెట్ఫ్లిక్స్లో స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 2 దగ్గర నుంచి సీజన్ 4 వరకు కూడా ఈ ఫోన్లో చూసాను అనమాట. ఇంకా సీజన్ 5 కంప్లీట్ చేయలేదు నేను. ఓకేనా, సీజన్ 4 వరకు కూడా, సీజన్ 5 కూడా సెకండ్ ఎపిసోడ్ కూడా చూసాను అనమాట. సో ఖచ్చితంగా మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ, కలర్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుందన్నమాట. ఎటువంటి కంప్లీట్స్ అయితే మాత్రం డిస్ప్లే పరంగా మాత్రం లేదని మెన్షన్ చేస్తున్నా. అండ్ ఈ డిస్ప్లేకి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో మ్యాక్స్ ఆఫ్ ద టైమ్స్లో ఇది చాలా ఫాస్ట్గా, సెక్యూర్గా అన్లాక్ అవుతుంది. ఎటువంటి ప్రాబ్లం నేను నోటీస్ చేయలేదు. ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్ మాత్రం నేను మెన్షన్ చేస్తున్నా. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది స్పీకర్స్ గురించి. పైన కింద 2 స్పీకర్ ఇచ్చినారు, స్టీరియో స్పీకర్ అయితే ఇచ్చినారు అనమాట. అంటే ఇయర్ పీస్ కూడా సెకండరీ స్పీకర్ కింద యాక్ట్ అవుతుంది. సో దీని ఒక ఆడియో క్వాలిటీ, సపరేషన్ ఇవన్నీ కూడా, లౌడ్నెస్ చాలా బాగుంది, ఆడియో క్లారిటీ కూడా చాలా బాగా అనిపించింది అనమాట. బట్ కొంచెం ఒక 46,000 దగ్గర ఆ ప్రీమియం ప్రైసింగ్కి తగ్గ స్పీకర్స్ అనేది మాత్రం ఖచ్చితంగా ఇంకా బెటర్ స్పీకర్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. బెటర్ బేస్, థంప్ అలాంటివి కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. ఇలాంటి మనం మోటో స్మార్ట్ ఫోన్తో చూస్తూ ఉంటాము. సో ఇంకొంచెం ఎన్హాన్స్డ్ హెచ్ఎంటీ స్పీకర్స్ బాగుండేది నా ఒపీనియన్. అండ్ నేను బడ్స్లో విన్నప్పుడు కూడా, నా దగ్గర OnePlus Buds 4 ఉంది కదా, సో ఈ బడ్స్లో నేను విన్నప్పుడు కూడా నాకు చాలా బాగుంది అనమాట. LHDC 5.0 సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ఆడియో క్వాలిటీ కానీ, హైరస్ సపోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా అని చెప్పుకోవచ్చు అనమాట. బట్ లిటిల్ బిట్ అయితే మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంటే ఆ ప్రైసింగ్కి. నెక్స్ట్ మేజర్ డ్రాబ్యాక్ ఈ స్మార్ట్ ఫోన్ నేను చెప్పేది పర్ఫార్మెన్స్ చెప్తాను. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. ఈ ప్రాసెస్ అండ్ రోమ్ వేరియంట్ వచ్చేసి UFS 3.1 స్టోరేజ్ అయితే ఈ స్మార్ట్ ఫోన్లో యూజ్ చేస్తున్నారు. 46,000 దగ్గర స్నాప్డ్రాగన్ 7 Gen 4 అది ఎలా యాక్సెప్ట్ చేయలేదు నాకు ఇది అర్థం కాలే. ఓకే, దీన్ని పక్క పెట్టేస్తే ఈ ప్రాసెసర్ని నేను టెస్ట్ చేసినప్పుడు అరౌండ్ ఒక 1.4 million దగ్గర వచ్చింది నాకు యాండ్ బెంచ్ మార్క్ స్కోరు. ఈ స్కోర్స్ టెస్ట్ చేసేటప్పుడు మాత్రం నాకు ఒక 35-36 దాకా అయితే నాకు టెంపరేచర్ అయితే రీచ్ అయింది. టెంపరేచర్ కూడా చాలా కూల్గా ఉంది, ఇండోర్లో కానీ అవుట్డోర్లో కానీ. ఓకే, ఈ స్కోర్స్ పక్క పెట్టేస్తే రియల్ లైఫ్లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని అడిగితే మాత్రం ఖచ్చితంగా గేమింగ్ మాత్రం BGMI 90fps సపోర్ట్ చేసినప్పటికీ కూడా చాలా వరకు కూడా షటర్స్, ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ మీరు నోటీస్ చేస్తారు. అండ్ నేను ఇంకో మెన్షన్ చేస్తున్నాం, రీసెంట్గా వచ్చిన ఈవెంట్ మాత్రం చాలా వర్స్ట్గా ఉంది. ఆప్టిమేషన్ అసలు చాలా వర్స్ట్గా ఉంది. నా దగ్గర ఉన్న OnePlus 13 స్మార్ట్ ఫోన్లోనే నేను గేమ్ ప్లే చేయలేకపోతున్నా. 8 Elite ప్రాసెసర్తో వస్తుంది కదా, సో ఆ స్మార్ట్ ఫోన్లోనే నేను
ఇంతకుముందు లాస్ట్ ఈవెంట్ వరకు కూడా నేను 120 FPS నాకు కాన్స్టెంట్గా వస్తుందన్నమాట. ఈసారి 60-70 కూడా పడిపోతాను నా OnePlus 13లో. సో ఖచ్చితంగా ఇది BGMI యొక్క ఆప్టిమైజ్డ్ ఇష్యూనే. సో దీంతో ఆబ్వియస్గా చాలా షట్టర్స్ ఉంది, ల్యాగ్స్ ఉంది, ఫ్రేమ్ డ్రాప్స్ ఉంది. సో ఖచ్చితంగా గేమింగ్కి మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ నేను రికమెండ్ చేయను. బట్ మన డే టు లైఫ్ యూస్ చేస్తాం కదా యాప్స్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ర్యామ్ మేనేజ్మెంట్ కావచ్చు, యాప్ టెప్ స్విచ్ అవుతా కూడా కావచ్చు. సో ఎవ్రీథింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనమాట, ఎటువంటి డౌట్ లేకుండా చెప్పవచ్చు. కాకపోతే గేమర్స్ మాత్రం ఈ ఫోన్ దగ్గర నుంచి దూరంగా ఉండమంటాను. నెక్స్ట్ మేజర్ ప్లస్ పాయింట్ ఈ స్మార్ట్ ఫోన్ కింద ఉందంటే మాత్రం కెమెరాస్ అని చెప్పుకోవచ్చు అనమాట. 50 MP మెయిన్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ 50 MP 3x పెరిస్కోపిక్ లెన్స్, 3.5x పెరిస్కోపిక్ లెన్స్ తో వస్తుంది అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది అండ్ 50 MP సెల్ఫీ కెమెరాతో అయితే ఈ స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది అనమాట. ఓకే, ది స్పెక్స్ పెట్టేస్తే రియల్ లైఫ్లో ఎలా ఉందో అంటే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా అని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. మెయిన్ కెమెరాస్ ఫోటోలు తీసినప్పుడు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా నుంచి మీరు డే టైంలో తీయండి, నైట్ టైంలో తీయండి, హైలైట్స్ కంట్రోల్ చేయడం కానీ, షాడోస్ ఎలివేట్ చేయడంలో కానీ, మనకి ఇమేజ్ షార్ప్నెస్ కావచ్చు, డైనమిక్ రేంజ్ కావచ్చు, ఆల్మోస్ట్ ఆఫ్ ది టైమ్స్లో ఒక 10 ఫోటోలు 5 ఫోటోలు మీరు క్యాప్చర్ చేస్తూ ఉంటే ఆల్మోస్ట్ 8 నుంచి 9 ఫోటోలు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. 1-2 మీకు డైనమిక్ రేంజ్లో మిస్ అవ్వచ్చేమో కానీ, బట్ ఆల్మోస్ట్ అయితే మాత్రం బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా మాత్రం చాలా బాగా వర్క్ అవుతుంది. ఎస్పెషల్లీ నైట్ ఆర్టిఫిషియల్ లైట్స్ కూడా బ్యాక్గ్రౌండ్లో ఓవర్ బ్లోడ్ అవుతున్నా కూడా దానికి కూడా పర్ఫెక్ట్గా అండర్ ఎక్స్పోజ్ చేసి చాలా బాగా వచ్చిందని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. అది నైట్ టైంలో కావచ్చు, డే టైంలో కావచ్చు, కలర్స్ కావచ్చు, స్కిన్ టోన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది Oppo Reno 15లో మెయిన్ కెమెరా నుంచి. అండ్ 3.5xలో మనం ఆడుకోవాల్సింది అల్ట్రా వైడ్ యాంగిల్ గురించి ఇక్కడ నేను మాట్లాడను, ఎందుకంటే 8 MP అవసరమే లేదు, మాట్లాడాల్సిన అవసరమే లేదు, నేను మాట్లాడడం టైం వేస్ట్ అయిపోతుంది. ఓకే, ఈ 3.5xలో పోర్ట్రైట్స్ కానీ, ఎడ్జ్ డిటెక్షన్ కావచ్చు, బొకే ఎఫెక్ట్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా చాలా చాలా బాగుంది. 100% ఆ ఇమేజ్ షార్ప్నెస్ కావచ్చు, స్కిన్ టోన్స్ కావచ్చు. సమ్ టైమ్స్ ఏమనిపించిందంటే నాకు మెయిన్ సెన్సార్కి 3.5x మాత్రం 3.5xలో కలర్స్ కొంచెం డిఫరెంట్గా చూపించింది అనమాట, 1-2 ఫోటోల్లో మాత్రం. బట్ మ్యాక్స్ ఆఫ్ ద టైమ్స్లో మాత్రం ఆ 3.5xలో నేను కూడా కొన్ని ఫోటోస్ తీసుకుంటాను కదా, నన్ను ఫోటోలు తీసుకుంటాను కొన్ని. సో అవన్నీ కూడా సరే చాలా బాగుంది, స్కిన్ టోన్స్ కానీ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉందన్నమాట 3.5xలో. ఎడ్జ్ డిటెక్షన్ కూడా 100% బ్యాక్ సైడ్ ఇచ్చిన 3 కెమెరాల్లో 2 కెమెరాస్ దాని వరకు ప్రాపర్ ఫినిష్ చేస్తుంది, ఇంక్లూడింగ్ నైట్ టైం అండ్ డే టైం మాత్రం 100% వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరాస్ అని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. వెన్ కమ్స్ టు సెల్ఫీ కెమెరా ఇది చాలా వరకు కూడా నన్ను ఇంప్రెస్ చేసింది అనమాట. ఎంత ఇంప్రెస్ చేసిందంటే బ్యాక్ సైడ్ 3.5x కన్నా కూడా ఈ లెన్స్ ఇంకా బెటర్గా ఉందేమో అన్న లెవెల్కి అయితే ఇంప్రెస్ చేసింది. నాట్ ఓన్లీ ఇన్ ఫొటోస్, వీడియో డిపార్ట్మెంట్లో కూడా చాలా బెటర్గా అనిపించింది అనమాట. ఓకే, ఇది నేను ఫోటోలు తీసినప్పుడు చాలా వైడ్గా ఉందన్నమాట. ఆల్మోస్ట్ 18 mm వైడ్లో మనకి ఫొటోస్ తీసుకోవచ్చు ఫ్రంట్ కెమెరాలో. ఓకేనా, సో ఫ్రంట్ కెమెరా వైడ్ క్యాప్చర్ చేసే విధానం కానీ, షార్ప్నెస్ కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా సరే, ఆ టెక్స్చర్ ఫీలింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ నాకు చాలా బాగా అనిపించింది. డైనమిక్ రేంజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తుంది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫోటో తీసుకుంటే కూడా అది కూడా చాలా బాగుందన్నమాట. సో 100% నైట్ టైంలో కూడా స్ట్రీట్ లైట్ కండిషన్లో కూడా చాలా చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది అనమాట, నేను మెన్షన్ చేస్తున్నా. అండ్ వన్ మోర్ థింగ్, కమింగ్ టు వీడియో డిపార్ట్మెంట్, ఫ్రంట్ కెమెరా దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. 4K 60 FPSలో మనం రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. నిజం చెప్తున్నా, రీసెంట్గా ఒక 40,000 దగ్గర నేను చూసిన స్మార్ట్ ఫోన్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రంట్ వీడియో రికార్డింగ్ కెమెరా అని మాత్రం నేను మెన్షన్ చేస్తున్నా. నేను చూసిన కెమెరాస్లో. ఓకేనా, ఇదే బెస్ట్ అని చెప్పను, వన్ ఆఫ్ ది బెస్ట్ అని మాత్రం నేను మెన్షన్ చేస్తున్నా. చాలా బాగుంది. అసలు నైట్ టైంలో నేను జిమ్లో ఒక వీడియో రికార్డ్ చేస్తున్నాను, చాలా అద్భుతంగా వచ్చింది వీడియో క్వాలిటీ మాత్రం. ఆ 4Kలో క్రిస్ప్నెస్ కానీ, క్లారిటీ కానీ, ఆ డైనమిక్ రేంజ్ని హ్యాండిల్ చేసిన విధానం కావచ్చు, ఎవ్రీథింగ్ కూడా ఫ్రంట్ కెమెరా అసలు ఒప్పో దగ్గర నుంచి ఈ లెవెల్ ఫ్రంట్ కెమెరాతో మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అండ్ డే లైట్ గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం డే టైంలో కూడా చాలా వరకు బెటర్ క్యాప్చర్ చేస్తుంది. బట్ డే టైంలో మాత్రం HDRని కొంచెం కాంప్రమైజ్ చేస్తుంది అనమాట. సో అక్కడ మనకి కొంచెం స్ట్రగుల్ అవుతుంది కెమెరా డే టైంలో మాత్రం. సో ఖచ్చితంగా మిమ్మల్ని చాలా వరకు ఇంప్రెస్ చేస్తుంది ఫ్రంట్ కెమెరా. అది ఏదైనా ఫొటోస్లో కావచ్చు, వీడియోస్లో కావచ్చు, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రంట్ కెమెరా అని మాత్రం నేను మెన్షన్ చేస్తున్నా. వెన్ కమ్స్ టు 3.5x అండ్ మెయిన్ కెమెరా, ఈ రెండు కూడా మనకి 4K 60 సపోర్ట్ చేస్తుంది అనమాట. చాలా బాగుంది వీడియో క్వాలిటీ, స్టెబిలైజేషన్ బాగుంది, వీడియో క్వాలిటీ బాగుంది, క్లారిటీ బాగుంది, 4Kలో ఉన్న క్రిస్ప్నెస్ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ ఇంకోటి 3.5xలో కొంచెం షేకీగా అనిపించిన ఫుటేజ్ కూడా, బట్ ఫుటేజ్లో క్లారిటీ కానీ, ఆ క్రిస్ప్నెస్ కానీ, ఎవ్రీథింగ్ కూడా చాలా బ్యాలెన్స్డ్గా చాలా బాగుందన్నమాట నేను మెన్షన్ చేస్తున్నా. సో ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా డిపార్ట్మెంట్ మాత్రం చాలా బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు, చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట నేను మెన్షన్ చేస్తున్నా. ఒకటి అల్ట్రా వైడ్ యాంగిల్, దీన్ని మీరు మర్చిపోయినారంటే మాత్రం చాలా బాగుంటుంది. ఏదైనా ఈ ఫోన్లో ఇచ్చిన 3 కెమెరాలు, 4 కెమెరాలు, 3 కెమెరాలు వీడియో డిపార్ట్మెంట్లో కావచ్చు, ఫోటోస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, అది ఏదైనా నైట్ టైం కానీ, డే టైం కానీ చాలా బాగా వర్క్ అవుతుంది.
నెక్స్ట్ మేజర్ ప్లస్ పాయింట్ ఈ స్మార్ట్ ఫోన్కి మనకి బ్యాటరీ అని చెప్పుకోవచ్చు అనమాట. 6500 mAh బ్యాటరీతో వస్తుంది అండ్ 80 వాట్ ఛార్జర్ మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీని నుంచి నేను ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ విత్ ఇన్ అవర్లో యావరేజ్ 1 అవర్లో ఫుల్ అయిపోతుంది అనమాట దీని ఒక ఛార్జింగ్ స్పీడ్ మాత్రం. ఓకేనా, నేను కరెక్ట్గా టైమింగ్ చెప్పను, ఎందుకంటే సో ఇంతవరకు కూడా ఇంతకుముందు వరకు కూడా నేను టైమింగ్ చెప్తా ఉన్నా 50 నిమిషాలు అవుతుంది 30 నిమిషాలు అవుతుంది చెప్పేసి. బ్రో నాకు అవ్వడం లేదు బ్రో అని చెప్పేసి చాలా మెన్షన్ చేస్తారనమాట. సో నేను యావరేజ్ టైమింగ్ చెప్తాను. ఓకేనా, సో 1 అవర్లో ఈ ఫోన్ మీరు ఫుల్ ఛార్జ్ అయితే చేసేయచ్చు. 0 to 100% కానీ 20 to 100% కానీ. ఓకే, దీన్ని పక్క పెట్టేస్తే స్క్రీన్ ఆన్ టైం ఎలా ఉంది, ఎస్ఓటీ ఎలా వస్తుందంటే మాత్రం ఖచ్చితంగా చాలా వరకు ఇంప్రెస్ చేసిందని. 11.5 గంట సేపు వచ్చిందనమాట. 15% ఛార్జింగ్ ఉంది ఇంకా ఫోన్లో కూడా. నాకు ఎస్ఓటీ విత్ వైఫై బిల్ అయితే వర్క్ అయిందనమాట. సో ఖచ్చితంగా మీరు సిమ్ వేసి మల్టిపుల్ యాప్స్ మీరు ఇన్స్టాల్ చేసి బ్యాక్గ్రౌండ్లో స్టోరేజ్ మీరు ఫుల్ చేసిన తర్వాత కూడా ఈజీగా 8 to 10 అవర్స్ మధ్యలో అయితే మాత్రం మీరు ఎస్ఓటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స్మార్ట్ ఫోన్లో ఈ థిక్నెస్తో. సో 100% బ్యాడ్ డిపార్ట్మెంట్లో కూడా కాంప్రమైజ్ మాత్రం నాకైతే కనిపించడం లేదు. నెక్స్ట్ వీడియో మధ్యలో ఒకసారి ఈ స్మార్ట్ ఫోన్ అన్ని కూడా ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్ కూడా మన సొంత డబ్బులు పెట్టి అన్బాక్సెస్ రివ్యూ చేస్తుంటాం అనమాట. సో ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఎంతో కొంత హెల్ప్ అయింది, యూస్ అయిందంటే మాత్రం ఇలాంటి జెన్యున్ రివ్యూస్ తీసుకోవడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. మీ సబ్స్క్రైబ్, మీ లైక్ అండ్ మీ హైప్ బటన్ అనమాట. సో ఖచ్చితంగా ఎవరైనా ఇంకా కూడా లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తుంటే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కొట్టే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ కూడా అండ్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ బీ ఏ పార్ట్ ఆఫ్ దాట్. ఓకే బ్రో, 46,000కి స్మార్ట్ ఫోన్ కొనొచ్చా? కన్క్లూజన్ చెప్పరు అంటే మాత్రం ఖచ్చితంగా నేను కొనొద్దని చెప్తా. ఓకేనా, సో నేను ఈ స్మార్ట్ ఫోన్ కొనింది 39,000కి అనుకుంటా. సో 39-38 నేను కొన్నాను ఈ స్మార్ట్ ఫోన్. ఓకేనా, విత్ కార్డ్ ఆఫర్ క్యాష్ బ్యాక్ అని నేను కౌంట్ చేసుకోలేదు. 39,000కి అయితే ఈ స్మార్ట్ ఫోన్ నేను కొన్నాను అనమాట. కాకపోతే మీకే నేను చెప్తానంటే 30,000 దగ్గర వస్తే 30,000 రూపాయల దగ్గర వస్తే ఈ స్మార్ట్ ఫోన్ 100% కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఫోన్ లాంచ్ అయ్యి విత్ ఇన్ 1 వీక్లోనే దీని ఒక ప్రైసింగ్ 37-38 గంట అమ్ముతాడు కాబట్టి 100% ఫ్యూచర్లో 33-32 దగ్గర కూడా వస్తుంది అనమాట. సో ఆ ప్రైసింగ్ దగ్గర అయితే మాత్రం 100% ఈ స్మార్ట్ ఫోన్ మనం పెట్టచ్చు అనమాట. ఓకే, ఒక చిన్న ప్రోస్ అండ్ కాన్స్ డిస్కస్ చేసుకుందాం దీని గురించి. ఫస్ట్ ప్రో, దీని ఒక బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది, డిస్ప్లే క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది, బ్యాటరీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, కెమెరాస్ కూడా చాలా బాగుంది. కాబట్టి ఈ 4 కూడా ఈ స్మార్ట్ ఫోన్కి ప్రోస్ అనమాట. కమింగ్ టు కాన్స్, మెయిన్ ఈ ఫోన్ కానివ్వంటే ప్రైజింగ్ అనమాట. ఓకేనా, సో ఖచ్చితంగా ఆ ప్రైస్ బకెట్కి నేనైతే సజెస్ట్ చేయను ఈ స్మార్ట్ ఫోన్, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి పర్ఫార్మెన్స్. 7 Gen 4 ప్రాసెసర్ని 46,000 దగ్గర నేను సజెస్ట్ చేయను. ఓకేనా, అండ్ మీరు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పీపుల్ అయితే మాత్రం 100% ఈ ఫోన్ దగ్గర దూరంగానే ఉండమంటారు అనమాట. సో ఇది ఈ స్మార్ట్ ఫోన్ లో ప్రోస్ అండ్ కాన్స్ మీ ముందు పెట్టేసినాను. సో మీకు ఈ స్మార్ట్ ఫోన్ మీరు కొనాలన్నా కొనకూడదు అని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా ఈ రివ్యూ చూసి మీరు డిసైడ్ అవ్వండి. బట్ నన్ను అడిగితే మాత్రం ఒక 30-32 ఆ ప్రైస్ బ్యాకెట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ నేను సజెస్ట్ చేస్తా. అబో 35 అయితే మాత్రం ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ అయితే నేను సజెస్ట్ చేయను మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. ఐ హోప్ Oppo Reno 15 గురించి ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ కూడా మీకు క్లియర్ అవుతుంది అనుకుంటున్నాం. ఇంకేం డౌట్స్ కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. ప్రతి కమెంట్ కూడా రిప్లై చేస్తాను. దివ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.